హాయ్ అండి. సో ఇప్పుడు నేను మిల్లింగ్ అనే టాపిక్ గురించి ఈ వీడియో అనేది మేకింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ మిల్లింగ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనము మిల్లింగ్ యొక్క ఇంట్రొడక్షన్ చూస్తే, మిల్లింగ్ ఈజ్ ఏ మిషనింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ మెటల్ ఈజ్ రిమూవ్డ్ బై ఏ రొటేటింగ్ మల్టిపుల్ ఎడ్జ్డ్ కటింగ్ టూల్ కాల్డ్ మిల్లింగ్ కటర్ వైల్ ద వర్క్ పీస్ ఈస్ ఫీడ్ అగైన్స్ట్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే ఒక మల్టిపుల్ ఎడ్జ్డ్ కటింగ్ టూల్ అనేది ఉండటం జరుగుతుంది. ఈ మీకు మల్టిపుల్ ఎడ్జ్డ్ కటింగ్ టూల్ అనేది ఏం చేస్తుందంటే రొటేట్ అవుతుంది అన్నమాట. ఓకే, రొటేటింగ్ అనేది జరుగుతుంది. సో అలా రొటేట్ అవుతున్న దాన్ని మనం ఏమంటామంటే మిల్లింగ్ కటర్ అంటాం. ఈ రొటేట్ అవుతున్న మిల్లింగ్ కటర్కి అంటే ఈ మిల్లింగ్ కటర్కి అగైనెస్ట్గా వర్క్ పీస్ స్పీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇలా మనకు ఇలా అగైనెస్ట్గా వర్క్ పీస్ స్పీడ్ అనేది ఇచ్చినప్పుడు సో ఒక ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఆ కటింగ్ టూల్ అనేది ఏం చేస్తుందంటే ఎంప్లాయ్ అయ్యి అక్కడ వర్క్ అనేది జరిగి సో ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఆ ఆపరేషన్నే మనం ఏమంటామంటే మిల్లింగ్ ఆపరేషన్ అంటాం. ఓకేనా. అంటే రొటేట్ అవుతున్న మిల్లింగ్ కటర్ దగ్గరికి వర్క్ పీస్ అనేది అగైనెస్ట్గా ఫీడింగ్ అనేది ఇస్తాం వర్క్ పీస్ని. అలాగే ఇచ్చినప్పుడు ఆపరేషన్ జరిగి కొంత మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. ఆ మెటీరియల్ ఎలా రిమూవ్ అవుతుందంటే చిప్ ఫార్మేషన్లో రిమూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో దాన్ని మనం మిల్లింగ్ అంటాం. ఓకే, ద మిల్లింగ్ కటర్ హ్యాస్ ఏ సిరీస్ ఈక్వల్లీ స్పేస్డ్ కటింగ్ ఎడ్జెస్ ఆన్ ఇట్స్ సర్కంఫరెన్స్. సో మిల్లింగ్ కటర్ ఎలా ఉంటుందంటే దాని చుట్టూ కూడా ఎలా ఉంటుందంటే స్పేసెస్ అనేది ఉంటాయి. ఆ స్పేసెస్ ఎలా ఉంటాయంటే టీత్ వైజ్గా స్పేసెస్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక టీత్ ఉంది, దాని తర్వాత ఇంకో టీత్, అంటే అలా నెంబర్ ఆఫ్ టీత్స్ అనేది ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ టీత్స్ కూడా ఎలా ఉంటుంది అంటే ఈక్వల్ స్పేస్డ్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఈక్వల్ స్పేసెస్ ఉండి నెంబర్ ఆఫ్ టీత్ని కలిగి ఉండేదాన్ని మనం ఏమంటామంటే మిల్లింగ్ కటర్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనం చూడొచ్చు, ద మిల్లింగ్ మిషన్ క్యాన్ బి హోల్డ్ వన్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ కటర్స్ ఎట్ ఏ టైమ్ అండ్ మెటల్ రిమూవల్ టేక్స్ ప్లేస్ ఎట్ ఏ ఫాస్ట్ రేట్. ఇక్కడ ఏంటంటే మిల్లింగ్ మిషన్లో మనం ఏం చేయొచ్చు అంటే వన్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ కటర్స్ అనేది ఎట్ ఏ టైంలో మనం హోల్డ్ చేయొచ్చు. ఓకేనా. అలా హోల్డ్ చేసి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వర్క్ పీస్ అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ రిమూవల్ అనేది ఏం చేయొచ్చు అంటే రిమూవ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఫాస్ట్గా రిమూవల్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా. మిల్లింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లాట్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్, స్లాట్స్, హెలికల్ గ్రూవ్స్, గేర్స్. సో మిల్లింగ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ప్రొడక్షన్లో ప్లాట్ ఆపరేషన్కి, కర్వ్డ్ సర్ఫేసెస్కి, స్లాట్స్కి, హెలికల్ గ్రూవ్స్కి, గేర్ కటింగ్స్కి, వీటన్నిటికి కూడా ఈ మిల్లింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు ఈ మిల్లింగ్ ఆపరేషన్ అనేది. ద మిల్లింగ్ మిషన్ క్యాన్ ఆల్సో పర్ఫామ్, అంటే ఈ యొక్క మిల్లింగ్ అనేది కూడా ఈ మిల్లింగ్ మిషన్లో కొన్ని అడిషనల్గా ఆపరేషన్స్ అనేది చేస్తారు. అవి ఏంటంటే డ్రిల్లింగు, రీమింగు, కౌంటర్ బోరింగు, కౌంటర్ సింకింగు, స్పాట్ పేసింగ్ ఆపరేషన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే అడిషనల్గా మనం చేసే ఆపరేషన్స్ అన్నమాట. దేంట్లో అంటే మిల్లింగ్ మిషన్స్లో. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లింగ్ ఆపరేషన్స్ అంటాం దీన్ని. సో ఇక్కడ మనకు డయాగ్రామ్ అనేది కనిపిస్తూ ఉంది. రొటేషన్ ఆఫ్ మిల్లింగ్ కటర్ అంటాం దీన్ని ఈ డయాగ్రామ్లో. సో మనకు వర్క్ పీస్ అనేది ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ఫీడ్ అంటే వర్క్ పీస్ ఫీడ్ అది. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక స్టాండర్డ్ ప్లేస్లో మిల్లింగ్ కటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక స్టాండర్డ్ ప్లేస్లో ఒక ఆర్బర్ కానీ లేదా స్పిండిల్ కానీ సెట్టింగ్ ఇచ్చి కీవేస్ ద్వారా దాని సెట్టింగ్ ఇచ్చి దాని ద్వారా ఏం చేస్తామంటే సో రొటేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ రొటేషన్ ఆఫ్ మిల్లింగ్ కటర్ ఉంటుందని అది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక స్టాండర్డ్ ప్లేస్లో దాని దగ్గరికి ఏం తీసుకెళ్తామంటే డైరెక్షన్ ఆఫ్ ఫీడ్ ఆఫ్ వర్క్ పీస్ ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే టేబుల్ మీద అంటే మిషన్ ఉంటుంది కదా, మిషన్లో టేబుల్ ఉంటుంది. టేబుల్ మీద ఏం చేస్తామంటే వర్క్ పీస్ని హెల్ప్ చేస్తామన్నమాట. సో ఆ టేబుల్ని ఏం చేస్తామంటే మూమెంట్ అనేది ఇస్తాం. ఆ టేబుల్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఫీడ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే కటర్ అనేది కూడా ఈ స్పీడ్తో రొటేట్ అవుతుంది. దేన్ని యూజ్ చేసుకుని అంటే ఒక మోటార్ అనేది యూజ్ చేసుకుని మోటార్ ద్వారా కటర్ అనేది హై స్పీడ్తో రొటేట్ అవుతుందన్నమాట. అలా హై స్పీడ్తో రొటేట్ అవుతున్న దాని దగ్గరికి వర్క్ పీస్ ఫీడింగ్ అనేది ఇస్తాం అనమాట. ఎలా అంటే అగైనెస్ట్గా ఇస్తాం. ఇక్కడ కటర్ ఉంది కదా,
ఈ కటర్కి డయాగ్రామ్లో మనకు కటర్ ఉంది. ఈ కటర్కి మనకు ఎక్కడ ఏం జరుగుతుంది, వర్క్ పీస్ స్పీడ్ అనేది మూవ్మెంట్ ఇస్తున్నాం, అంటే ఫీడింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎలా అంటే అగైనెస్ట్గా జరుగుతుంది అనమాట. సో అలా అగైనెస్ట్గా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో దాంట్లో ఉన్న కటర్ వర్స్ వల్ల సో కటర్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత అయితే ఉంటుందో అంత మెటీరియల్ అనేది ఏమవుతుందంటే రిమూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎలా అంటే బై ఫార్మ్ ఆఫ్ ద చిప్ ఫార్మేషన్లో రిమూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ద వర్క్ పీస్ క్యాన్ బి ఫీడ్ ఇన్ వర్టికల్, లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ వైజ్ డైరెక్షన్. సో వర్క్ పీస్ ఫీడింగ్ అనేది ఎలా ఇస్తామంటే, ఇక్కడ మనకు హారిజాంటల్గా ఇవ్వచ్చు, వర్టికల్గా ఇవ్వచ్చు, క్రాస్ వైజ్ డైరెక్షన్లో కూడా వర్క్ పీస్ యొక్క ఫీడింగ్ అనేది ఇస్తామన్నమాట. నెక్స్ట్ మనం చూడొచ్చు, ఇవేంటంటే టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ ఇవి. సో కాలమ్ అండ్ నీ టైప్ ఈ మోడల్స్లో మనకు ఇవి మిల్లింగ్ మిషన్స్. హ్యాండ్ మిల్లింగ్ మిషన్ అని, హారిజాంటల్ మిల్లింగ్ మిషన్ అని, యూనివర్సల్ మిల్లింగ్ మిషన్ అంటాం, ఓమ్నివర్సల్ మిల్లింగ్ మిషన్, వర్టికల్ మిల్లింగ్ మిషన్. ఇవన్నీ కూడా ఏంటంటే దేని కిందకి వస్తాయంటే కాలము మరియు నీ టైప్. సో కాలము నీ టైప్ అనేది అంటే ఇవి ఒక పార్ట్స్ అన్నమాట. ఓకే, ఒక మిల్లింగ్ మిషన్లో ఉండే పార్ట్స్ ఇవి, అంటే కాలం టైపు, నీ టైపు, దాని టైప్ ఉండే మిల్లింగ్ మిషన్స్ అన్నీ కూడా ఇవి. నెక్స్ట్ మనం చూడవచ్చు బెడ్ టైప్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనకు సింప్లెక్స్ మిల్లింగ్ మిషన్స్ అంటాం, డూప్లెక్స్ మిల్లింగ్ మిషన్స్ అంటాం, ట్రిప్లెక్స్ మిల్లింగ్ మిషన్స్. ఓకే, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే బెడ్ టైప్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్లానో మిల్లింగ్ మిషన్ అని. ఓకే, నెక్స్ట్ మనం చూడొచ్చు స్పెషల్ టైప్ కిందకి వస్తే, స్పెషల్ టైప్లో మనకు రోటరీ టేబుల్ మిల్లింగ్ మిషన్ అని, ప్లానెటరీ మిల్లింగ్ మిషన్ అని, ప్రొపైల్ మిల్లింగ్ మిషన్ అని, అదర్ టైప్స్ లైక్ గేర్ కానీ, ఓకేనా, అంటే గేర్ కటింగ్ మిల్లింగ్ మిషన్స్ కానీ, క్యామో అండ్ థ్రెడ్ మిల్లింగ్ మిషన్స్ కానీ, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ కిందకి వస్తాయి అనమాట. నెక్స్ట్ మనం చూస్తే మిల్లింగ్ ఆపరేషన్స్. సో ఈ మిల్లింగ్ ఆపరేషన్స్ అనేటివి మనం చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి ప్లేన్ ఆర్ స్లాబ్ మిల్లింగ్ అంటాం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ హారిజాంటల్ సర్ఫేసెస్. ద సర్ఫేసెస్ మిల్డ్ ఇన్ ఈజ్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ కటర్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లేన్ లేదా స్లాబ్ మిల్లింగ్ అంటాం దీన్ని. ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే హారిజాంటల్ సర్ఫేసెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటి మీద హారిజాంటల్ సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఈ ప్లేన్ అనేది ఆపరేషన్ ఎలా ఉంటుందంటే హారిజాంటల్గా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. హారిజాంటల్ సర్ఫేస్గా ప్రొడ్యూస్ చేస్తాం, అంటే ఫ్లాట్గా ఏమవుతుందంటే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనం చూడొచ్చు స్లాబ్ కటర్, ఇదేమో హార్బరు. ఓకేనా, ఈ హార్బర్ ఏం చేస్తుంది, ఈ కటర్ అనేది ఆన్ ద వర్క్ మీద ఏమవుతుందంటే రొటేట్ అవుతూ సమ్ మెటల్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట హారిజాంటల్ పొజిషన్లో, అంటే హారిజాంటల్ సర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దీన్ని మనం ప్లేన్ ఆర్ స్లాబ్ మిల్లింగ్ అంటాం. ఇక్కడ మనం చూడవచ్చు ఫేస్ మిల్లింగ్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫ్లాట్ సర్ఫేస్. ఫేస్ మిల్లింగ్ అనేది ఏం చేస్తుందంటే ఫ్లాట్ సర్ఫేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్లేన్ ఆర్ స్లాబ్ మిల్లింగ్ అనేది ఏంటంటే హారిజాంటల్ సర్ఫేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క స్లాబ్ కటర్కి అంటే యాక్సిస్ పరంగా తీసుకుంటే ఈ యొక్క స్లాబ్ కటర్ యొక్క యాక్సిస్కి ఓకేనా అంటే ప్యారలల్గా వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ద సర్ఫేస్ మిల్డ్ ఈజ్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ కటర్ యొక్క యాక్సిస్కి ప్యారలల్గా కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూడవచ్చు ఇక్కడ ఏంటంటే పేస్ మిల్లింగ్ అనేది, ఈ పేస్ మిల్ అంటాం దీన్ని. ఈ యొక్క కటర్ని స్పిన్డిల్కి సెట్ చేయడం జరుగుతుంది. అలా స్పిన్డిల్ సెట్ చేసి రొటేషన్ ఇచ్చి దాని ద్వారా ఏం చేస్తామంటే పేస్ మిల్లింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే ఫ్లాట్ సర్ఫేసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ద సర్ఫేసెస్ మిషన్డ్ రైట్ యాంగిల్స్ టు ద యాక్సిస్ ఆఫ్ కటర్. సో మనకు కటర్ పరంగా తీసుకుంటే కటర్ యొక్క యాక్సిస్కి ఎలా ఉంటుందంటే రైట్ యాంగిల్స్గా మిషనింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ద సర్ఫేస్ మిషన్డ్ అంటే ఎలా జరుగుతుందంటే రైట్ యాంగిల్స్ టు ది యాక్సిస్ ఆఫ్ ది కటర్. ఓకే, ఈ కటర్ యాక్సిస్ చేసుకుంటే దానికి రైట్ యాంగిల్స్గా 90 degrees యాంగిల్లో సో ఇది ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. దీన్ని మనం పేస్ మిల్లింగ్ అంటాం. నెక్స్ట్ మనం చూడొచ్చు సైడ్ మిల్లింగ్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఫ్లాట్ వర్టికల్ సర్ఫేసెస్ ఆన్ ద సైడ్ ఆఫ్ వర్క్ పీస్కి సైడ్ వేలో. ఓకే, సైడ్లో మనం ఏం చేస్తాం వర్టికల్ సర్ఫేసెస్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఫ్లాట్ వర్టికల్ సర్ఫేసెస్ అంటాం. ఇక్కడ మనకు
సైడ్ ఆర్ పేస్ కట్టర్ ఉంది కదా, ఈ సైడ్ ఆర్ పేస్ కట్టర్ అనేది వర్క్ పీస్ సైడ్కి మనకి తీసుకొచ్చామంటే వర్క్ పీస్ సైడ్గా మనకి ఏమంటే వర్టికల్గా ఫ్లాట్గా సర్ఫేస్ అనేది కట్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఫ్లాట్ వర్టికల్ సర్ఫేస్ అంటాం వర్క్ పీస్లో. ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ సైడ్ మిల్లింగ్ కటర్. ఇది మనకు సైడ్ మిల్లింగ్ కటర్ కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. దీన్ని మనము సైడ్ మిల్లింగ్ కటర్ అంటాం. సో పేస్ మిల్లింగ్ కట్టర్గా మనం కూడా దీన్ని యూజ్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఒక సైడ్లో ఫ్లాట్ వర్టికల్ సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ చేయడాన్ని సైడ్ మిల్లింగ్ అంటాం. నెక్స్ట్ మనం చూడొచ్చు ఎండ్ మిల్లింగ్. ఈ ఎండ్ మిల్లింగ్ అనేది ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూస్తే ఎండ్ మిల్లు, క్లాంపింగ్. వర్క్ పీస్ని ఏం చేస్తామంటే క్లాంపింగ్ అనేది ఇచ్చాం. సో అలా క్లాంపింగ్ ఇచ్చి ఏం చేస్తామంటే ఫ్లాట్ సర్ఫేసెస్ని ప్రొడ్యూస్ చేస్తాం ఇక్కడ కూడా. బట్ ఇట్స్ మే బీ హార్జెంటల్ ఆర్ వర్టికల్. హార్జెంటల్గా మనం దీన్ని చేయొచ్చు, లేదా వర్టికల్గా ఈ సర్ఫేసెస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట, ఫ్లాట్ సర్ఫేసెస్ని. దిస్ ఆపరేషన్ మేక్స్ యూజ్ ఆఫ్ ఎండ్ మిల్ అనే వర్టికల్ మిల్లింగ్ మిషన్. వర్టికల్ మిల్లింగ్ మిషన్లో ఈ ఆపరేషన్ అనేది ఎండ్ మిల్లుగా యూజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు కట్ గ్రూవ్స్, స్లాట్స్, కీవేస్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే గ్రూవ్స్ కట్ చేయొచ్చు, స్లాట్స్ని కట్ చేయొచ్చు, కీవేస్ని కూడా కట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, స్లాట్స్ అనేది ఎలా కట్ చేస్తామంటే ఎండ్ వరకు దీన్ని యూజ్ చేసుకొని కట్ చేయలేం. కొంతవరకు మాత్రమే దీన్ని యూజ్ చేసుకొని కట్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ మనం చూసే గ్యాంగ్ మిల్లింగ్ అంటాం దీన్ని. ఈ గ్యాంగ్ మిల్లింగ్లో ఏంటంటే దిస్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్ మిషనింగ్ సెవరల్ సర్ఫేసెస్ ఎట్ ఏ టైమ్. సో ఒకేసారి ఏం చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ని లేదా సెవరల్ సర్ఫేసెస్ని ఏం చేస్తా అంటే ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే ఓకే, ఆపరేషన్ అనేది అంటే సెవరల్ సర్ఫేసెస్ని ఏం చేయొచ్చు అంటే రిమూవ్ చేయొచ్చు అనమాట. 2 or more cutters of same or different sizes are mounted on the same arbor and workpiece feed is against them. ఇక్కడ ఏంటంటే ఒకే ఆర్బర్లోనే ఏం చేస్తామంటే డిఫరెంట్ సైజెస్ లేదా సేమ్గా ఉండే కొన్ని కటర్స్ని ఏం చేస్తామంటే యూజ్ చేసుకుంటాం అనమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ కటర్స్ని ఒకే ఆర్బర్లో సెట్ చేస్తాం. బట్ ఏంటంటే కటర్స్ అనేవి కూడా డిఫరెంట్ సైజెస్ ఉండొచ్చు లేదా సేమ్ సైజెస్ ఉండొచ్చు. ఓకేనా, ఒక కట్టర్ అనేది 10 సెంటీమీటర్ ఉంటే ఇంకోటి ఏమో 5 సెంటీమీటర్ కూడా ఉండొచ్చు. అలా కూడా మనం యూజ్ చేసుకొని ఇక్కడ గ్యాంగ్ మిల్లింగ్ ఆపరేషన్ అనేది చేయొచ్చు అన్నమాట. బట్ ఏంటంటే ఒకే స్పిండిల్ లేదా ఒక ఆర్బర్ ఉన్నది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. దానిపైనే ఒక 4 or 5 టైప్స్ అనేది కట్టర్స్ అనేది చేసుకుని ఒకేసారి సెవరల్ సర్ఫేస్ అనేది కట్ చేసుకుంటూ పోతాం అనమాట. మౌంటింగ్ ఓకే, గ్యాంగ్ మిల్ ఈస్ వైడ్లీ యూజ్ టు రిపీటేటివ్ వర్క్స్. ఓకే, అంటే మళ్ళీ యూజ్ చేసే వర్క్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీగా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఒకే మెషిన్లో ప్రొడ్యూసింగ్ అయ్యి పార్ట్స్ అనేది మళ్ళీ రిపీటెడ్గా మనము ఆపరేషన్ అనేది చేస్తామంటే అలాంటి వాటికి ఈ గ్యాంగ్ మిల్లింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ మనం చూస్తే స్ట్రాడిల్ మిల్లింగ్ అంటాం. 2 or more side milling cutters mounted on the same arbor to machine 2 or more vertical parallel surfaces at the same time. This operation is called straddle milling. అంటే సైడ్ మిల్లింగ్ కట్టర్స్ అనేటివి ఎక్కువ మనకు 2 or more అనేది యూజ్ చేసుకొని ఒకే ఆర్బర్ మీద ఏం చేస్తామంటే మౌంటెడ్ చేస్తాం, లేదా మోర్ వర్టికల్ ప్యారలల్ సర్ఫేసెస్ అట్ ఏ సేమ్ టైం. వర్టికల్ ప్యారలల్ సర్ఫేస్ అనేది ఏం చేయొచ్చు అంటే ఆర్బర్ టు మిషనింగ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ మన డయాగ్రామ్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా సైడ్ మిల్లింగ్ కట్టర్స్ అన్ని. ఇలాంటి సైడ్ మిల్లింగ్ కట్టర్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ సైడ్ మిల్లింగ్ కట్టర్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాలర్స్ అనేది కొంత గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, అంటే కొంత స్పేస్ అనేది అక్యురేట్గా ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం కాలర్స్ అంటాం. ఈ కాలర్స్ అనేది ఇవ్వడం వల్ల ఖచ్చితంగా స్పేసెస్ అనేది వస్తుందన్నమాట. అక్యురేట్ స్పేసెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఒక వర్క్ పీస్లో నంబర్ ఆఫ్ స్లాట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలనుకో స్పేస్ అనేది ఈక్వల్గా ఉండి, సో అలాంటప్పుడు ఇదే యూజ్ చేయొచ్చు స్ట్రాడల్ మిల్లింగ్ అనేది. బట్ ఇక్కడంటే సైడ్ మిల్లింగ్ కట్టర్స్ మాత్రమే ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే ఫామ్ మిల్లింగ్. ఈ ఫామ్ మిల్లింగ్ అనేది ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మిల్లింగ్ కన్వెక్స్, కాన్కేవ్ ఆర్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్. ఓకే, ద ఫామ్ మిల్లింగ్ cutter has teeth whose
ప్రొఫైల్ కోయిన్సైడ్స్ విత్ దట్ ద సర్ఫేస్ టు బి ప్రొడ్యూస్డ్. సో ఈ ఫామ్ మిల్లింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మిల్లింగ్ కాన్వెక్స్, అంటే మనకు ఉబ్బెత్తుగా ఉండే కొన్ని ఆపరేషన్స్ అన్నమాట. కాన్కేవ్ అంటే లోపల వైపు ఎలా ఉంటుందంటే కొంచెం వంపుగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి వచ్చి ఫామ్ కటర్ అంటాం లేదా ఫామ్ మిల్లింగ్ ఆపరేషన్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే సో మనకు ఒక కన్వెక్స్ అంటే మనకేం చెప్పచ్చు అంటే ఉబ్బెత్తుగా ఉండేటి వాటిని కన్వెక్స్ అంటాం. ఉబ్బెత్తుగా ఉండే షేప్ని కన్వెక్స్ అంటాం. కాన్కేవ్ అంటే సో లోపల వైపు వంపుగా ఉండేదాన్ని మనం ఏమంటామంటే కాన్కేవ్ అంటాం. లేదా ఇర్రెగ్యులర్ సర్ఫేస్ అనేది కూడా ఈ యొక్క ఆపరేషన్లో మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, ద ఫామ్ ఆఫ్ మిల్లింగ్ కటర్ హ్యాత్ టీచ్ అంటే ఇలా మనకు సో ఫామ్ కటర్ అనేది ఉంటుంది. ఈ ఫామ్ కటర్ని యూజ్ చేసుకొని రొటేటింగ్ ఇచ్చి దాని ద్వారా మనకు ఆపరేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం చూడొచ్చు యాంగులర్ మిల్లింగ్ అంటాం. ఇది ద ఆపరేషన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ యాంగులర్ సర్ఫేసెస్ ఆన్ ద వర్క్ పీస్. ఓకే, అదర్ at right angles to the axis of the spindle is called angular milling. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఆపరేషన్ అనేది యాంగులర్ సర్ఫేసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. యాంగులర్ సర్ఫేసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా అంటే సో మనకు రైట్ యాంగిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూడవచ్చు డయాగ్రామ్లోనే. సో కటర్ అనేది ఎలా ఉంటుందంటే సమ్ యాంగిల్స్లో కటర్ అనేది మిషనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలా డిజైన్ చేసిన దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే రైట్ యాంగిల్స్లో సర్ఫేసెస్ అనేది కట్ అవుతుంది జరుగుతుంది అనమాట. దాన్ని మనం యాంగులర్ సర్ఫేసెస్ అంటాం. ఓకే, ద యాంగిల్ మేబీ అంటే 1 or 2 sides. యాంగిల్ ఎలా ఉంటుందంటే ఒక సైడ్గా ఉండొచ్చు లేదా 2 sides కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక సైడ్ యాంగిల్ కటర్ అనేది ఉంటుంది, అంటే 2 sides ఉండే విధంగా కటర్ అనేది ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే మనకు కనిపిస్తుంది. ఇదేమో 2 sides, ఇదేమో 1 side అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇవన్నీ మనకు మిల్లింగ్ ఆపరేషన్స్ అంటాం. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.